ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లాక్స్ లో మనీ ఏం చేయాలి అని. ఒకటి బాగా గుర్తుంచుకో, ఒకవేళ నువ్వు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గు వదిలేయాలి. అయితే షైనెస్ నీకు ఉంటే ఉండకూడదు. ఒకవేళ నీ బిజినెస్ ప్రొడక్ట్ అనేది ఒకవేళ బాత్రూమ్ క్లీనర్ అయితే నువ్వు బాత్రూమ్ కూడా క్లీన్ చేసి చూపించాలి. అయితే నువ్వు సిగ్గు వదిలేయాలి. అయితే సొసైటీ ఏమనుకుంటుంది, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఫ్యామిలీ ఏమనుకుంటారు, ఇవన్నీ నువ్వు వదిలేయాల్సి వస్తుంది. అయితే రితీష్ అగర్వాల్, ఫౌండర్ ఆఫ్ ఓయో హోటల్స్, అతను బిగినింగ్ స్టేజ్ లో అతను హోటల్స్ లో అతని బెడ్షీట్స్ మార్చేవాడు, రూమ్స్ క్లీన్ చేసేవాడు, బాత్రూమ్ క్లీన్ చేసేవాడు. ఇవన్నీ నువ్వు చేయాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వేమనుకున్నావు, జస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే సక్సెస్ అయిపోతాను, నైట్ నేను రిచ్ అయిపోతాను అనుకుంటే గైస్ ఇది ఫెయిరీ టేల్ స్టోరీ కాదు, సినిమా కాదు. ఇది ఈజీగా అలా అయిపోవడానికి. అండ్ బయటికి ఒకసారి చూడు బాస్, నీకు తెలుస్తుంది. అయితే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో బయట, వాళ్ళు ఈ స్టేజ్ రావడానికి, వాళ్ళ లావిష్ లైఫ్ లైక్ లగ్జరీ లైఫ్ కావచ్చు, మంచి మంచి కార్లు, ట్రావెలింగ్, ఈ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికి ఎన్ని కష్టాలు వాళ్ళు ఫేస్ చేస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు ఆ స్టేజ్ వరకు రీచ్ అవ్వడానికి. సో ఇది జస్ట్ అయితే ఏం చేయను నేను, అయితే జస్ట్ ఒక బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు డైరెక్ట్గా ఈ లగ్జరీ లైఫ్ నాకు కావాలి అంటే గైస్ ఇట్స్ ఇంపాసిబుల్, జరగదు అది. సో ఫస్ట్ థింగ్ అయితే నీ బిజినెస్లో నువ్వు గ్రో అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ నువ్వు సిగ్గు వదిలేయాలి. అయితే అప్పుడు నువ్వు ఎంటర్ అవ్వు, డెఫినెట్గా నువ్వు గ్రో అవ్వగలవు. ఈ రీల్ నీకు వాల్యుబుల్ అనిపించుంటే ఫాలో అవ్వు. నెక్స్ట్ రీల్లో మళ్ళీ కలుద్దాం.